హలో అండి. నమస్తే. నా పేరు మమత. ఈరోజు మనం 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళా గురించి తెలుసుకుందాం. మహాకుంభమేళా రేపటి నుంచి మొదలవుతున్న సందర్భంగా దాని గురించి తెలుసుకుందాం. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భం మహాకుంభమేళా. పుష్కరానికి ఒకసారి వచ్చే ఈ పరమ పావనమైన వేడుకలో పాల్గొనేందుకు మంచు కొండల్లో నిరంతరం భగవన్నామస్మరణంతో తరించే సాధువులు, మనుషులకు దూరంగా కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ ఒకచోట చేరుతారు. ఆధ్యాత్మికత వాతావరణంలో తరించి ఆనందిస్తారు. ఈసారి ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా విశేషాలేంటో చూసేద్దామా? మహాకుంభమేళా 12 ఏళ్లకొకసారి వచ్చే అతిపెద్ద స్నానోత్సవం. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఈ వేడుక పరమార్థం గంగా, యమున, సరస్వతీ నదుల సమ్మిళితమైన త్రివేణీ సంగమంలో స్నానమాచరించే గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవడమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానం చేయడం మామూలే కదా. అలాంటిది మహాకుంభమేళా పేరుతో త్రివేణి సంగంలో స్నానానికి అంత ప్రాశస్త్యం ఏమిటి? దీనికోసం కోట్ల సంఖ్యలో జనం రావడం ఏమిటి అని ఎన్నో సందేహాలు కలగొచ్చు. కానీ దీని వెనక కాస్త పెద్ద కథే ఉంది. అది మహాకుంభమేళా సాంప్రదాయానికి నాంది క్షీరసాగర మథనమని చెబుతున్నాయి పురాణాలు. క్షీరసాగర మథన సమయంలో ఆ సాగరంలో నుంచి అమృత భాండం ఉద్భవించిందంట. ఆ పాత్ర కోసం దేవతలు, అసురులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి 4 అమృత చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయంట. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయంట. అవే హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయంట. అదే కుంభమేళా సమయం. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్య, చంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధకుంభమేళా, మహాకుంభమేళా. అర్ధకుంభమేళాని 6 ఏళ్లకొకసారి చేస్తారు. మహాకుంభమేళాని 12 ఏళ్లకొకసారి చేస్తారు. ఈ 12 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికలను బట్టి నిర్ణయిస్తారు. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు మనం జరుపుకోబోతున్నది మహాకుంభమేళానే. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి పునీతులవుతారని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమమైనా వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరగొచ్చు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644లో ప్రారంభించాడని అంటారు. మరో కృత ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేవాడని, అదే కుంభమేళాగా మారిందని ప్రతీతి. కుంభ అంటే అమృత భాండమని, మేళా అంటే తిరునాళ్ళు, జాతర అని అర్థాలున్నాయి.
కోట్లాది జనం ఉన్నా అత్యంత ప్రశాంతంగా అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళాను ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు, మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. సామాన్యులతో పాటు అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడకు వచ్చి తమకు తెలిసిన విషయాలను కథలు, భజనల రూపంలో తెలియజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే బండారా పేరుతో స్థానికులు, వాలంటీర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అన్నింటికీ మించి సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమా తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇక ఈసారి వచ్చే కుంభమేళాకు మరో ప్రత్యేకత ఉంది. ఇదే సమయానికి మాఘమాసం కూడా రావడం. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారట. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలా 2 సందర్భాలు కలిసిన సమయం కూడా చాలా అరుదుగా వస్తుందని అందరూ అంటారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో 6 తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగినా జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజులలో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఇక దీనికి హాజరవ్వాలనుకునే వాళ్ళు ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి త్రివేణి సంగమం చేరుకునేందుకు బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. రైల్లో రావాలనుకునేవారు నైని, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఇలా వివిధ మార్గాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాత్కాలిక వంతెనలు ఇలా ఎన్నింటినో నిర్మించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. త్రివేణి సంగమంలోనే తాత్కాలిక ఘాట్లు ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇక్కడికి వచ్చే రకరకాల సాధువులు ఉండేందుకు, పూజలు చేసేందుకు వీలుగా ప్రత్యేక టెంట్లను సిద్ధం చేసింది. సూటిగా చెప్పాలంటే దాదాపు 45 కోట్ల మంది హాజరు కానున్న ఈ ఉత్సవానికి ఏకంగా ఒక కృత్రిమ నగరాన్నే రూపొందించింది. నిరంతరం అందుబాటులో ఉండే వైద్య సేవలతో పాటు ఉచిత ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది. భక్తజనులు ఎమర్జెన్సీ సేవల్ని ఉపయోగించుకునేందుకు, బస కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు, మహాకుంభమేళాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. చూశారు కదండి ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టత. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి, స్నానమాచరించి ఈ అపురూపమైన సందర్భం మహాకుంభమేళాలో భాగమవ్వాలి అనుకుంటే తగు జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళి మనసారా ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని తరించి ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.